అన్నదాత సుఖీభవ డబ్బులు అకౌంట్లో పడలేదా? అయితే ఈ 3 పనులు చేస్తే కేవలం 10 రోజులు అన్నదాత సుఖీభవ డబ్బులు మీ అకౌంట్లో ఉంటాయి. మరి ఆ 3 పనులు ఏంటి, ఏమేం చేయాలి, ఎలా చెక్ చేసుకోవాలి, డీటెయిల్స్ అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూస్తే అన్ని కూడా క్లారిటీగా అర్థమవుతాయి. అండ్ మర్చిపోకుండా వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ అనేది చాలా మందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. అలాగే అన్నదాత సుఖీభవ డబ్బులతో పాటు పీఎం కిసాన్ డబ్బులు కూడా పడినాయి కదా, ఆ డబ్బులు రాని వాళ్ళు కూడా ఏం చేయాలనేది కూడా చూసేయచ్చు. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూసేయండి. అండ్ కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తూ ఉంటాను. అన్నదాత సుఖీభవ పథకం కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల రైతుల బ్యాంక్ ఖాతాలో 5,000 ఆర్థిక సహాయాన్ని విడుదల చేసింది కదా, అదే సమయంలో పీఎం కిసాన్ పథకం కింద 2,000 జమ కావడంతో అర్హులైన రైతులకు మొత్తం కూడా 7,000 వరకు రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయడం అయితే జరిగింది. అయితే కొంతమంది రైతుల ఖాతాల్లో ఇప్పటికీ డబ్బులు జమ కాకపోవడంతో ఏం చేయాలో తెలియక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఏం చేయాలనేది చూసేయచ్చు. మీ ఖాతాలో కూడా నిధులు పడకపోతే భయపడవలసిన అవసరం ఏమీ లేదండి. కొన్ని సాంకేతిక కారణాలు లేదా డాక్యుమెంట్ సమస్యల వల్ల చెల్లింపులను అనేది తాత్కాలికంగా అంటే ఇప్పుడు ప్రెసెంట్ నిలిచిపోవచ్చు. ఈ కథనంలో డబ్బులు ఎందుకు ఆగిపోతాయి, ఎలా పరిష్కరించుకోవాలనేది పూర్తి డీటెయిల్స్ అయితే తెలుస్తుంది. ఎందుకు నిలిచిపోతాయంటే ప్రభుత్వం డైరెక్ట్ గా రైతు బ్యాంక్ అకౌంట్ లోనే డెబిట్ చేయడం అయితే జరుగుతుంది. అయితే ఇందులో ఏమన్నా చిన్న మిస్టేక్ ఉన్నా కూడా ఆ చెల్లింపు అనేది ఆగిపోతుంది అనమాట. అంటే అవి వచ్చేసరికి ఆధార్ కార్డ్ బ్యాంక్ ఖాతాకు లింక్ కాకపోవడం, అంటే బ్యాంక్ కార్డుకి ఆధార్ లింక్ అవ్వకపోవడం, లేకపోతే ఈకేవైసీ పూర్తి కాకపోవడం, ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా కూడా మీకు వచ్చే డబ్బులు అనేది ఆగిపోతాయి అనమాట. సో ఇంకా ఏమేమి మిస్టేక్స్ అవ్వచ్చు అంటే ఫార్మర్ రిజిస్టర్ నమోదు లేకపోవడం, భూమి రికార్డులు తప్పు ఉండడం, లేకపోతే ఎన్పిసిఐ మ్యాపింగ్ యాక్టివ్ కాకపోవడం, బ్యాంక్ డీటెయిల్స్ అనేది తప్పుగా ఉండడం, ఇంకా లబ్ధిదారుల జాబితాలో పేరు లేకపోవడం. ఇవేం మిస్టేక్ ఉన్నా కూడా, అంటే ఇందులో ఏ ఒక్క మిస్టేక్ ఉన్నా కూడా మీకు వచ్చే మనీ అనేది ఆగిపోతుంది అనమాట. మరి ఏం చేయాలనేది కూడా చూసేద్దాం. ముందుగా ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవాలన్నమాట. చాలా మంది రైతులకు ఈకేవైసీ పెండింగ్ లో ఉండడమే ప్రధాన కారణంగా కనిపిస్తుంది అనమాట. సమీప రైతు సేవా కేంద్రం అంటే ఆర్సీకి వెళ్ళండి ఫస్ట్ ఆఫ్ ఆల్, లేదంటే గ్రామ వార్డు సచివాలయం కైనా వెళ్ళండి. అక్కడ బయోమెట్రిక్ ద్వారా ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవాలన్నమాట. ఈకేవైసీ పూర్తి చేసిన తర్వాత అంటే మీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా మళ్ళీ అప్డేట్ అయితే అవుతుంది అనమాట. సో నెక్స్ట్ చేయవలసిన పని వచ్చేసరికి బ్యాంక్ ఖాతాకు ఆధార్ అండ్ ఎన్పిసి లింక్ చేసుకోవాలన్నమాట. లింక్ అయ్యిందో లేదో చెక్ చేసుకోవాలి. సో డిబిటీ ద్వారా డబ్బులు రావాలంటే బ్యాంక్ ఖాతాకు ఆధార్ లింక్ అయి ఉండాలన్నమాట. సో ఆధార్ లింక్ అయితేనే మీకు డబ్బులు రావడం అయితే జరుగుతుంది. సో చెక్ చేయవలసినవి వచ్చేసరికి ఆధార్ సీడింగ్, ఎన్పిసి మ్యాపింగ్, బ్యాంక్ అకౌంట్ యాక్టివ్ స్టేటస్ అనమాట. అంటే బ్యాంక్ అకౌంట్ యాక్టివ్ లో ఉందా లేదా అనేది కూడా చెక్ చేసుకోవాలన్నమాట. ఇది వచ్చేసరికి మీ యొక్క బ్యాంక్ అకౌంట్, అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఎక్కడ ఉందో ఆ బ్యాంక్ కు వెళ్ళి ఈ డీటెయిల్స్ అన్ని కూడా చెక్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ వన్ వచ్చేసరికి సచివాలయంకి వెళ్ళి ఈకేవైసీ కంప్లీట్ చేసుకోవాలి. నెక్స్ట్ బ్యాంక్ దగ్గరకు వెళ్ళి ఆధార్ లింక్ అయ్యి ఉందో లేదో, అలాగే బ్యాంక్ అకౌంట్ యాక్టివ్ లో ఉందో లేదో ఇవన్నీ కూడా చెక్ చేయించుకోవాలన్నమాట. ఒకవేళ అవ్వకపోతే కనుక లింక్ చేయించుకోవాలి. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి భూమి రికార్డులు మరియు ఫార్మర్ రిజిస్టరీ డీటెయిల్స్ కూడా చెక్ చేసుకోవాలన్నమాట. అంటే రైతు యొక్క నేమ్ సరిగ్గా ఉందో లేదో చెక్ చేసుకోవాలి. అలాగే సర్వే నెంబర్, పట్టాదారు డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా చెక్ చేసుకోవాలన్నమాట. ఇందులో ఏదన్నా మిస్టేక్ ఉన్నా కూడా చెల్లింపు అనేది ఆగిపోతుంది అనమాట. అంటే ప్రస్తుతం ఆగిపోతుంది. మీరు ఇవన్నీ కూడా చేసుకుంటే కనుక వెంటనే మీ అకౌంట్లోకి 10 డేస్లో అమౌంట్ అనేది జమ చేస్తారనమాట. అయితే ఇందులో మనకి ఏమన్నా మిస్టేక్స్ ఉంటే చెప్పాను కదా, నేము, సర్వే నెంబర్, ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రెవెన్యూ ఆఫీస్కి అయితే వెళ్ళాలన్నమాట. డీటెయిల్స్ అన్ని కూడా అప్డేట్ చేయించుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి మీ యొక్క భూమి డీటెయిల్స్ని కూడా చెక్ చేసుకోవాలండి. ఫార్మర్ రిజిస్టర్లో నమోదు అయ్యి ఉందో లేదో కూడా చెక్ చేయండి. ఒకవేళ అవసరమైతే కనుక మీ యొక్క డీటెయిల్స్ అన్నిటిని కూడా అప్డేట్ చేయించుకోండి. నెక్స్ట్ మీ యొక్క ప్రాబ్లం సాల్వ్ అయిన తర్వాత మనీ ఎప్పుడు వస్తుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈకేవైసీ అనేది పూర్తి చేసిన తర్వాత మనీ అనేది అకౌంట్లో పడుతుంది అనమాట. నెక్స్ట్ ఎన్పిసిఐ లింకింగ్ సర్చ్ చేసిన తర్వాత, అంటే బ్యాంక్ అండ్ ఆధార్ లింక్ అయ్యిందో లేదో ఇవన్నీ కూడా చెక్ చేసుకొని అండ్ లింక్ చేయించుకున్న తర్వాత మనీ అయితే వస్తాయి అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి భూమి రికార్డుల సమస్యను కూడా ఈ 3 కరెక్ట్గా ఉంటే మీకు 7 to 10 డేస్లో మనీ అనేది మీ బ్యాంక్ అకౌంట్లోకి జమ చేస్తారనమాట. సో రైతులు తప్పనిసరిగా చెక్ చేసుకోవాల్సింది ఏమిటంటే చూసేయండి, ఆధార్ లింక్ అనేది తప్పనిసరిగా అనమాట. అలాగే బ్యాంక్ అకౌంట్ యాక్టివ్లో ఉందో లేదో చెక్ చేసుకోవాలన్నమాట, అది కూడా కంపల్సరీ. నెక్స్ట్ వచ్చేసరికి ఎన్పిసిఐ మ్యాపింగ్ కూడా తప్పనిసరి అనమాట. నెక్స్ట్ ఫార్మర్ రిజిస్టరీ కూడా ఉండాలన్నమాట. ఈకేవైసీ కంప్లీట్ అయి ఉండాలి. అండ్ నెక్స్ట్ ల్యాండ్ రికార్డ్ కార్డ్స్, అంటే భూమి యొక్క డీటెయిల్స్, అంటే వ్యక్తి యొక్క డీటెయిల్స్, సర్వే నెంబర్ ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉండాలన్నమాట.
ఇలా ఎవరికైతే అన్నదాత సుఖీభవ డబ్బులు 5,000 రూపాయలు ఎవరికైతే బ్యాంక్ అకౌంట్లో జమ కాలేదో వాళ్ళందరూ కూడా ఈ రూల్స్ని అయితే పాటించాలన్నమాట. ఆధార్ లింక్ చేసుకోవడం, బ్యాంక్ అకౌంట్ యాక్టివ్లో ఉందో లేదో చెక్ చేసుకోవడం, ఇవన్నీ కూడా ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకుని ఉండాలన్నమాట. ఒకవేళ కంప్లీట్ అయ్యి ఉంటే కనుక మీ దగ్గరలో ఉన్న సచివాలయంకి వెళ్ళి ఒకసారి అప్డేట్ చేయించుకోండి. నెక్స్ట్ పీఎం కిసాన్ డబ్బులు రాకపోతే ఏం చేయాలనేది కూడా చూసేయండి. సో ఈకేవైసీ అనేది పూర్తి చేసి ఉండాలన్నమాట. పీఎం కిసాన్ మనీ పడని వాళ్ళు కూడా ఈకేవైసీ అనేది పూర్తి చేసి ఉందో లేదో చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా ధృవీకరించండి. నెక్స్ట్ ఫార్మర్ రిజిస్టర్ అప్డేట్ చేయించుకోవాలి. ఇలా మనకి అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ పథకాలు నిధులు నేరుగా డీబీటీ ద్వారా అంటే డెబిట్ ద్వారా జమ అవుతాయి అన్నమాట. కాబట్టి ఆధార్, బ్యాంక్ ఖాతా, ఈకేవైసీ, ఫార్మర్ రిజిస్టరీ డీటెయిల్స్ అన్నీ కూడా ప్రాపర్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. మెయిన్ ఇవి వచ్చేసరికి మనకి సరిగ్గా ఉండాలన్నమాట. డీటెయిల్స్ అన్ని కూడా ప్రాపర్గా ఉండాలి. ఇప్పటికీ డబ్బులు రాకపోతే కనుక వెంటనే రైతు సేవా కేంద్రం లేదా గ్రామ సచివాలయాన్ని సంప్రదించి మీ యొక్క సమస్యని పరిష్కరించుకోవడం మంచిదన్నమాట. ఇంకొన్ని మెయిన్ ఓవరాల్గా క్వశ్చన్స్ అయితే చూసేయండి. అన్నదాత సుఖీభవ డబ్బులు ఎందుకు రాలేదు అంటే చెప్పాను కదా, ఈకేవైసీ పెండింగ్లో ఉంటుంది, లేకపోతే ఎన్పిసిఐ లింకింగ్ లేకపోవడం, భూమి రికార్డులు తప్పులు వంటి కారణాల వల్ల ఈ అన్నదాత సుఖీభవ డబ్బులు అనేది ఆగిపోతాయి. ఈకేవైసీ ఎక్కడ పూర్తి చేసుకోవాలంటే రైతు సేవా కేంద్రం లేదా గ్రామ వార్డు సచివాలయంలో అయినా మీరు అప్డేట్ చేయించుకోవచ్చు. నెక్స్ట్ ఎన్పిసిఐ మ్యాపింగ్ అంటే ఏమిటంటే ఆధార్ నెంబర్ను బ్యాంక్ ఖాతాలో డిబిటీ చెల్లింపుల కోసం అనుసంధానం చేయడానికి ఎన్పిసిఐ మ్యాపింగ్ అంటారనమాట. నెక్స్ట్ ఫార్మర్ రిజిస్టరీ తప్పనిసరిగా ఉండాలా. అవునండి, తప్పనిసరిగా ఫార్మరీ రిజిస్టర్లో నమోదు అయ్యి ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ మీ యొక్క ప్రాబ్లమ్ సాల్వ్ అయిన తర్వాత ఎన్ని డేస్కి మనీ వస్తాయి అంటే మనకి 7 to 10 డేస్లో మనకి పెండింగ్ చెల్లింపులను అనేది జమ చేయ అవకాశం అయితే ఉందన్నమాట. నెక్స్ట్ పీఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభవ రెండింటికి ఈకేవైసీ అవసరమా? అవునండి, రెండింటికి కూడా ఈకేవైసీ అనేది కంపల్సరీ ఉండాలన్నమాట. మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసరికి ఈకేవైసీ అనమాట. ఈకేవైసీ చేయించుకుంటేనే మీకు అన్నదాత సుఖీభవ అలాగే పీఎం కిసాన్ మనీ అనేది మీ అకౌంట్లోకి అయితే జమ చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, గ్రామ సచివాలయంలో మీ యొక్క సమస్య అనేది పరిష్కారం అవుతుందా? మేబీ చాలా వరకు గ్రామ సచివాలయంలో అయితే అయిపోతుందండి. ఇంకా ఎక్కువ ప్రాబ్లం ఏమన్నా ఉంటే వాళ్ళు చెప్తారనమాట ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది. ఒకవేళ ఆధార్ లింక్ లేకపోతే డబ్బులు వస్తాయి. కంపల్సరీ ఆధార్ లింక్ అనేది చేయించుకోవాలండి. అంటే మీకు మనీ వేసే బ్యాంక్కి ఆధార్ లింక్ అయ్యి ఉండాలన్నమాట కంపల్సరీ. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఫార్మరీ రిజిస్టర్ నమోదు ఎలా చెక్ చేసుకోవాలి? సమీప రైతు సేవా కేంద్రం లేదా వ్యవసాయ అధికారులను సంప్రదించి మీ యొక్క డీటెయిల్స్ అనేవి తెలుసుకోవచ్చు అనమాట. అన్నదాత సుఖీభవ మొత్తం ఎంత? 5,000 వరకు ఉంటుందండి. 5,000 వరకు కూడా వేస్తున్నారనమాట. పీఎం కిసాన్ అయితే మనకి 2,000 అనమాట. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఇయర్కి వచ్చేసరికి 14,000 రాష్ట్ర ప్రభుత్వం అయితే అందిస్తుంది అనమాట. సంవత్సరానికి 14,000 అయితే అందిస్తుంది. పీఎం కిసాన్ 6,000తో కలిపి రైతులకు సంవత్సరానికి 20,000 వరకు కూడా ఆర్థిక సహాయం అయితే చేస్తుంది అనమాట. ఇప్పుడు ప్రజెంట్ అయితే అన్నదాత సుఖీభావకి 5,000, పీఎం కిసాన్కి 2,000, ఇలా టోటల్ 6,000 అనమాట. సో చూసారు కదండి, పీఎం కిసాన్ అలాగే అన్నదాత సుఖీభావ డబ్బులు రాని వాళ్ళు ఈ 3 పనులు చేసేయండి. వెంటనే మీకు 10 రోజుల్లో మనీ అనేది జమ అవుతాయి. ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేసేయండి, వెంటనే కూడా రిప్లై ఇస్తాను. అండ్ మర్చిపోకుండా వెళ్లే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ అనేది చాలా మందికి హెల్ప్ అవుతుంది అనమాట. సో ప్లీజ్ వెళ్లే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చేసి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేసేయండి. అండ్ కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్స్ అప్డేట్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తుంటాను. మరి ఉంటాను మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. సీ యూ టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.